అందరికీ నమస్తే. నా పేరు పావని గౌడ్. ఏదైతే 20 నెలల నుంచి అరాచక పాలన చూస్తున్నామో, ప్రశ్నిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజా పాలన చేస్తామని ప్రగల్భాలు వలికి ఇందిరమ్మ రాజ్యం అనేసి గబ్బాలు కొట్టిండు మన గుంపు మేస్త్రి ఆలియాస్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద అరెస్టులు చేసి కేసుల పాలు చేస్తాండు. ఈ దేశ చరిత్రలో ఒక పోస్ట్ చేస్తే రీట్వీట్ కొట్టినందుకు, ఆ రీపోస్ట్ చేసినందుకు జైలేసిన ఘనత మన గుంపు మేస్త్రిది. ప్రపంచంలో ఎక్కడా లేదు కావచ్చు ఈ వింత. ఆ వింతను తీసుకొచ్చిండు. కొత్త సంస్కృతికి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడైతే ఒక నల్లబాలు ఆలియాస్ శశిగౌడు బీసీ బిడ్డను పోలీసులు అందరు వచ్చి తలుపులు బలగొట్టి లోపలికి వచ్చి వాళ్ళు ఇంట్లో అన్నం తింటుంటే గుంజుకపోయిన ఘనత రేవంత్ రెడ్డిది. ఆ ఇంటి నుంచెల్లే ఈ రోజు రామన్న భవిష్యత్ రథసారథి కేటీఆర్ గారు ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరిని ప్రశ్నించినా నువ్వు అరెస్టులు చేస్తావు కావచ్చు, ఒక్కొక్కరు కేసీఆర్ లై తిరగబడతారు. రాబోయే రోజులల్లా నీకు చుక్కలు చూపెడతారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఈ అరాచక పాలనను బంద్ చేసి నువ్వు ఇచ్చిన హామీల మీద, గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి. ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ జైల్లోకి తీసుకుపోతావు కావచ్చు, నీ జైళ్లు సరిపోవు. పక్క రాష్ట్రం జైళ్లను అంటే ఈ భారతదేశంలో ఉన్న జైళ్ళందరినీ